హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఇప్పుడు మనకు తెలంగాణ హైకోర్టు నుంచి మరి తెలంగాణ డిస్ట్రిక్ట్ కోర్టుల నుంచి జాబ్ క్యాలెండర్ అయితే రావడం జరిగింది. అన్ని రకాల పోస్టులకు జూనియర్ అసిస్టెంట్ అయితేనేమి, రికార్డ్ అసిస్టెంట్ అయితేనేమి, ప్రాసెస్ సర్వర్ అయితేనేమి, స్టెనో అయితేనేమి, టైపిస్ట్ అయితేనేమి, కాపీస్ట్ అయితేనేమి, ఎగ్జామినర్ అయితేనేమి, అన్ని రకాల పోస్టులకి తెలంగాణ హైకోర్టు నుంచి మనకు నిన్ననే కంప్లీట్గా నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతూ ఉంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఎగ్జామ్ ఎప్పుడు ఉండబోతూ ఉంది, ఏ దానికి ఏ సిలబస్ ఉంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ అనుకోండి, ఏ ఎగ్జామ్ తీసుకుంటే మ్యాక్సిమం మనకు ఈ డిగ్రీ లెవెల్ అన్నీ కూడా మనకి ఏముంటుందంటే 40 జీకే 40 ఇంగ్లీష్. కానీ తెలంగాణలో చాలా మారిపోయినాయి అనమాట. కొన్ని వాటికి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, కొన్ని ఇంటర్వ్యూ లేవు, కొన్ని వాటికి జీకే ఎక్కువ ఉంది, సో కొన్ని వాటికి మార్క్స్ తక్కువ ఉన్నాయి. సో మరి ఏది ఎట్లా ఉంటుంది, కంప్లీట్గా ఎగ్జామినేషన్ ఎప్పుడు జరగబోతున్నాయో కూడా షెడ్యూల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు మనకు నోటీస్ రావడం జరిగింది, 8th స్టార్ట్ కాబోతుంది. అదే మాదిరిగా ఈ మంత్ ఎండింగ్ లాస్ట్ డేట్. ఎగ్జామ్స్ వచ్చేసి హైకోర్టు కానీ జిల్లా కోర్టులకు నాన్ టెక్నికల్ అయితే మాత్రం ఏప్రిల్ అని చెప్పడం జరిగింది. టెక్నికల్ కేటగిరీ అయినటువంటి స్టెనోగ్రాఫర్, టైపిస్ట్ వాటికైతే మాత్రం జూన్లో చెప్పడం జరిగింది. అంటే మినిమం అయితే మనకు 4 నెలల టైం రాబోతూ ఉంది, మరి కొన్ని వాడికి 6 నెలల టైం రాబోతూ ఉంది. కానీ మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అటువంటిది లేదు. సో గతంలో కూడా 2 సార్లు రావడం జరిగింది, కానీ చాలా క్విక్ ప్రాసెస్ అయిపోద్ది. ఉన్నట్లు నోటిఫికేషన్ వస్తుంది, తొందరగా లాస్ట్ డేట్ అయిపోతుంది. ఎగ్జామ్ కూడా తొందరగా అయిపోతూ ఉంది. దానివల్ల విద్యార్థి ప్రిపేర్ కాలేకపోతున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే జాబ్ యాస్పిరెంట్స్ ఉన్నారో కోర్టుల్లోనే జాబ్ చేస్తామని చాలామంది ఉన్నారు. ముఖ్యంగా టైపిస్టు, స్టెనోగ్రాఫర్స్ అయితే ఏమి వాళ్ళు ఏరో ఎగ్జామ్స్ ఏమి రాయరు, కేవలం హైకోర్టు మీద డిపెండ్ అయి ఉంటారనమాట. అది కాకుండా చాలామంది ఇక హైకోర్టులు అయితే జిల్లా కోర్టులు అయితే మన దగ్గరలో ఉంటాయి, ఎక్కడ పోయిన అవసరం ఉండదు అనేసి వాటి కోసం ఎదురు చూస్తూ కూడా చాలామంది ఉంటారనమాట. అటువంటి వాళ్ళ కోసం మరి మంచి టాలెంటెడ్ పీపుల్ రావాలంటే హైకోర్టులో కానీ జిల్లా కోర్టులో కానీ ముందుగానే ఈ యొక్క తెలంగాణ మాదిరిగే లాస్ట్ టైం కూడా అట్లా ఇచ్చారు వాళ్ళు క్యాలెండర్, మరి వాళ్ళు ఇవ్వలేదు. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ వాటి సంబంధించిన సబార్డినేట్ కోర్టులలో ఇక క్యాలెండర్ కవర్నెన్స్ యాస్పిరెంట్స్ అభ్యర్థిస్తున్నారు. మరి కోర్టు దీన్ని పరిగణలోకి తీసుకొని హైకోర్టు క్యాలెండర్ ఇస్తే బాగుంటుంది అని అందరూ కూడా అనుకుంటున్నారు అనమాట. మరి ముఖ్యంగా చూస్తే తెలంగాణలోది నోటీస్ మనకు 2-1 ఇచ్చారు. అంటే స్టార్ట్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది, లాస్ట్ డేట్ ఇచ్చారు, ఎగ్జామ్ డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో అయితే మరి ఈ యొక్క క్యాలెండర్లోకి ఏంటి లాభాలు అంటే చాలామంది పోయినసారి చాలామంది మిస్ అయిపోయినారు. కొంచెం టైం ఉంటే చదివేవాళ్ళము, చదవలేకపోయినాం అని అనుకుంటారు అనమాట. ఎప్పుడైనా కానీ అంటే ఖచ్చితంగా వస్తాయని చెప్తున్నారు. హైకోర్టు కానీ జిల్లా కోర్టులో మాత్రం వేకెన్సీ 2 నుంచి 3 వేలు ఉన్నాయి. మీరు ఏ జిల్లా కోర్టుకు పోయినా కూడా, ఏ హైకోర్టుకు పోయినా కూడా, ఏ ఎంప్లాయీని అడిగినా కూడా, లేకుండా మీరు టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసినా కూడా నోటిఫికేషన్ వస్తుందని చెప్తున్నారు. కానీ చాలామంది అభ్యర్థులు నమ్మడంలే, రాదులే, చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే. అంటే ఎవరైనా అంతే, వస్తే బాగా చూద్దాం, లేకుంటే చూద్దామని అనుకుంటారు. తర్వాత టైం ఉండదు, అనవసరంగా టైంతో వేస్ట్ అయిపోతూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళ కోసం ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన క్యాలెండర్ నమ్మకం వస్తుంది అనమాట. వస్తుంది, నేను ప్రిపరేషన్ కొనసాగించినా కూడా నాకు ఎటువంటి నష్టం రాదు అని మంచి నమ్మకం కలుగుతుందన్నమాట. తర్వాత దానికి అనుగుణంగా తమకు ప్రిపరేషన్ మొదలు పెడతారు. ఇప్పుడు ఏం చేయాలి, సిలబస్ ఏముంది, ఎన్ని రోజులు చదువుకోవాలి, ఎగ్జామ్స్ ఎప్పుడు రాసుకోవాలి అనేసి. సో దాంతో స్కీమ్ ఎగ్జామ్ తెలుసు అనమాట. సో నేను దేనికి ఎక్కువ టైం కేటాయించుకోవాలి, జీకే ఉందా, రీజనింగ్ ఏ దాంట్లోకి ఉంది, ఇంగ్లీష్ దేనికి ఉంది, ఏ సిలబస్ ఉంది, ఆ విధంగా. సో అదేవిధంగా కట్ ఆఫ్ డేట్స్ ఇచ్చారనుకోండి, అసలు నాకు ఏజ్ ఉందా లేదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా వాళ్ళు లేట్ వచ్చింది అనుకోండి, నా ఏజ్ అయిపోతుంది, మరి నాకు ఛాన్స్ ఉండదు కదా, చదివి వేస్ట్ కదా, ఇట్లా కొందరు ఆలోచిస్తూ ఉంటారు అనమాట. ఓకే, తర్వాత అదర్ ఎగ్జామ్స్ ఇప్పుడు నేను ఇది వస్తుందో ఎవరు తెలుసు, ఇంకోటి ఉన్నాయి కదా, వచ్చినట్టు బ్యాంక్స్ ఉన్నాయి, ఎస్ఎస్సి ఉంది, ఫారెస్ట్ జాబ్స్ పడతాయి, ఏపీబీసీ ఉంది, టీఎస్పీ, ఇట్లా అనుకుంటూ ఉంటారు. సో అటువంటి వాళ్ళు అదర్ ఎగ్జామ్స్ను కూడా దృష్టిలో ఉంచుకొని మరి దీనికి ఎప్పుడు ప్రిపరేషన్ కొనసాగించాలి, దానికి టైం కేటాయించుకునే సమయం, ఆసక్తి దొరుకుతుందన్నమాట. సో దీనివల్ల కోర్టులకు ఏం బెనిఫిట్ అంటే మంచి టాలెంటెడ్ పీపుల్ వస్తారు. జిల్లా కోర్టులో కానీ సబార్డినేట్ కోర్ట్స్ హైకోర్టులో కానీ చాలా హైలీ టాలెంట్ పీపుల్ వీళ్ళకి దొరుకుతారనమాట, ఎట్లా ముందుగానే ప్రకటించడం వల్ల. సో అదేవిధంగా ఎప్పుడు ఇచ్చిన కూడా నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్లో తక్కువ రోజుల్లోనే ఎగ్జామినేషన్ క్లోజ్ అయిపోతూ ఉంది. ఆ తక్కువ రోజుల్లో వాళ్ళు సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకోండి, క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, స్టడీ కావచ్చు, లోకల్ నాలుగులు కావచ్చు, స్టడీస్, మార్క్ షీట్స్ అన్ని కూడా చదువుతుంటారు పిల్లలు, అన్నీ కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఆ యొక్క తక్కువ సమయంలో ఎవరు కాస్ట్ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ తీసుకోవాలనుకోండి, కనీసం మనకు ఇక్కడ మనం అప్లై చేస్తే ఆన్లైన్లో 2 వీక్స్ పడుతుంది. ఆ 2 వీక్స్లో ఇది ఎగ్జామ్ ఏమో ఈ లాస్ట్ డేట్ అయిపోతుంది. అది కూడా ఇబ్బందే కదా. పోయినసారి కూడా చాలామంది అభ్యర్థులు చాలా ఇబ్బంది పడినారు, అప్లై చేసుకోలేకపోయినారు, తప్పులు తడగా అప్లై చేసుకున్నారు, లాస్ట్కు జాబ్ వచ్చినా కూడా వాళ్ళను
జాబ్ నుంచి పక్కన పెట్టేసినారు. అంటే మీ సర్వీస్ సరిగ్గా లేవు, మీరు అప్లోడ్ చేసిన దానికి దీనికి చాలా తేడాలు ఉన్నాయి అనేసి. సో అవన్నీ ఉండకుండా ఉండాలంటే ఈ యొక్క హైకోర్టును మన అభ్యర్థులు కోరుకునేది ఏమంటే తెలంగాణ హైకోర్టు లాగానే కంపల్సరీగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విధంగా క్యాలెండర్ ఇస్తే బాగుంటుంది అని మన ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి అభ్యర్థుల యొక్క తరపున విన్నపిస్తుంటాం అనమాట. సో కంపల్సరీగా ఆ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. మరి తెలంగాణ చూడండి డేట్ ఇచ్చారు, నోటిఫికేషన్ డేట్ ఇచ్చినారు, స్టార్టింగ్ డేట్ ఇచ్చారు, లాస్ట్ డేట్ ఇచ్చాడు, సెలక్షన్ ప్రొసీజర్ ఇచ్చినారు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ జనరల్ ఈ రెండు ఉన్నాయి, రీజనింగ్ లేదు, ఆ తర్వాత స్కిల్ టెస్ట్ ఎప్పుడు ఉంటే చెప్పడం జరిగింది. ఓకే, మరి అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డేట్ ఇచ్చినారు, డిపార్ట్మెంట్లో కూడా చాలా మంది పనిచేస్తుంటారు, వాళ్ళు కూడా డేట్ ఇచ్చినారు, జనరల్ కూడా డేట్ ఇచ్చినారు. సో ఈ విధంగా ఇచ్చడం జరిగింది. సో కాబట్టి మనకు కూడా ఈ విధంగా ఉంటే బాగుంటుందని కోరుకుంటారు మిత్రమా. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఏపీఓ, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ బీట్ ఆఫీసర్, ఫస్ట్ సెక్షన్ ఆఫీసర్తో పాటుగా ఆర్ఆర్బీ గ్రూప్ 22 స్టార్ట్ కాబోతూ ఉంది. ఎస్ఎస్సీలు చాలా ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క తరుణంలో అభ్యర్థి కోరుకునేది ఏమంటే మాకు కూడా క్యాలెండర్ కావాలని కోరుకుంటున్నారు మిత్రమా. అయితే గమనించండి, రావడం అయితే పక్క, దాంట్లో ఎటువంటి డోకాన లేదు. నేను చలవరికి వీడియోస్లో చెప్పడం జరిగింది. ఫస్ట్ అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వస్తుంది, తర్వాత తెలంగాణ హైకోర్టు వస్తుంది అని చాలామంది అడిగారు. నేను కూడా అదే చెప్పాను. చాలామంది మన తెలంగాణ మిత్రులందరూ కూడా సార్ మీరు ఎంతసేపు ఆంధ్ర గురించి చెప్తున్నారు, మన తెలంగాణ గురించి చెప్పలేదంటే నేను మీ అప్డేట్స్ లేవు, నాది ఏపీ హైకోర్టు అప్డేట్స్ ఉన్నాయి అనుకున్నా. అయితే ఎప్పుడు వస్తుంది సార్ అంటే ఫస్ట్ ఆంధ్ర వస్తే తర్వాత మీద వస్తుందని చెప్పడం జరిగింది. కానీ రివర్స్లో ఎటువంటి అప్డేట్ లేకుండా తెలంగాణ హైకోర్టు టక్కించి పడేసింది జాబ్ క్యాలెండర్. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అయితే మాత్రం ఇప్పటికీ ఇంకా ఏమన్నారు, ప్రమోషన్స్ జరుగుతున్నాయి, ఆ యొక్క ప్రాసెస్ కంప్లీట్ కాలేదనుకున్నారు. 31 డిసెంబర్కి అయిపోతున్నారు, కానీ ఇంతవరకు అయిపోలేదు ఇంకా. సో ప్రాసెస్ స్టిల్ గోయింగ్ ఆన్. మళ్ళీ మనకు సంక్రాంతి హాలిడేస్ వస్తాయి, అప్పుడు మళ్ళీ ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వరు. అంటే ఖచ్చితంగా అయితే మాత్రం మిత్రులారా, మీరు ఖచ్చితంగా కోర్టు జాబ్ ఖచ్చితంగా కొట్టాలి అనుకుంటే మీ యొక్క ప్రిపరేషన్ మీరు కొనసాగించండి. రావడం అయితే పక్కా, దీన్ని ఎటువంటి డోకప్పడం అవసరమే లేదు. కాకపోతే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంది. మీరు కూడా గమనించండి, ఒకవేళ ఉన్నటువంటి వస్తే ఇప్పుడిప్పుడే వచ్చింది అనుకోండి, మరి మీరు ఏం మాత్రం సిద్ధంగా ఉన్నారు అది కూడా మీరు ఆలోచించండి. నిజంగా మీరు సిద్ధంగా ఉన్నారా అని ఆలోచించుకొని మీరు ప్రిపరేషన్ లేకుండా ఇప్పుడు మీరు ప్రిపరేషన్ కొనసాగించండి. అదేవిధంగా మీరు తెలంగాణ హైకోర్టు కూడా మీరు అప్లై చేసుకుని తప్పేం కాదు. 5% మనకు కోటా ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ అప్లై చేయండి. అట్లీస్ట్ దానివల్లనే మనం చదువుతాం. హైకోర్టులో జిల్లా కోర్టు అనుకోండి, అది కష్టం. ఎందుకంటే ప్రతి జిల్లాలో 3-4 పోస్టులు 10 పోస్టులు ఉంటాయి, దాంట్లో కూడా కష్టం. హైకోర్టులు అయితే మాత్రం ఉన్నాయి కదా బాగానే. సో హైకోర్టు ఉద్యోగాలు అయితే మాత్రం మీరు ఖచ్చితంగా అప్లై చేయండి, తప్పైతే కాదు. సో మనకి వాళ్ళు అప్లై చేస్తారు, మన వాళ్ళు కూడా అప్లై చేసుకుంటాం, దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే రాదు. మరి దీనికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి మన దగ్గర ఉత్తమ్ అకాడమీ యాప్ నందు మంచి కోర్స్ అందుబాటులో ఉందన్నమాట. దీంట్లో మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఉంది, 100+ మార్క్ ఎగ్జామ్స్, బిడ్ బ్యాంక్ ఉంటుంది, ఐపీ స్పెషల్ కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్పెషల్ కోర్స్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది, వీడియోస్ ఉంటుంది. మరి దీనికి కాస్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దీనికి కాస్ట్ 2499 అయితే మరి ఆఫర్ సందర్భంగా 1499 పెట్టడం జరిగింది. అప్ టు నోటిఫికేషన్ వరకు మాత్రం 1499 రూపీస్, ఇంక్లూడింగ్ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్లీట్ జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మరియు మీకు బుక్ పీడిఎఫ్లో మీకు జీకే కానీ ఇంగ్లీష్ కానీ బుక్ లభిస్తుంది, బిడ్ బ్యాంక్ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు లభిస్తుంది అనమాట. సో ఈ యొక్క వ్యాలిడిటీ అనేది మీకు 12 మంత్స్ ఉంటుంది, మాత్రమా 12 మంత్స్ ఉంటుంది. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒకవేళ మీరు యొక్క కోర్స్ కొన్నారు, మీరు కోర్స్ కొన్న ట్రై చేశాక మీరు అందుబాటులో రాలేకపోయినారు, మీరు ఈ యొక్క నెంబర్కి అయితే మీరు కాల్ చేయండి. సో కాల్ చేస్తే ఖచ్చితంగా మేము తెలియపరుస్తాం. బట్ ఫైనల్గా మనం కోరుకునేది ఏమంటే మన అందరం కూడా అభ్యర్థులు అందరి తరపున కూడా కోరుకునేది ఏమంటే తెలంగాణ హైకోర్టు లాగానే ఏపీ హైకోర్టు కూడా కంపల్సరీగా జాబ్ క్యాలెండర్ ఇస్తే చాలా బాగుంటుంది, సంతోషపడతారనేసి అందరూ అనుకుంటున్నారు. మరి హైకోర్టు కూడా దీన్ని స్పందించి ఖచ్చితంగా క్యాలెండర్ ఇచ్చి నిరుద్యోగ యువతను కొంచెం మోటివేట్ చేసి ధైర్యం నింపాలనేసి అందరం కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.